గన్నవరం మండలం మర్లపాలెంలో టీడీపీ కార్యకర్తల దాష్టికం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారని ఇద్దరిపై దాడి చేశారు. మధ్యాహ్నం ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు మర్లంపాలెం వెళ్లిన వంశీ అక్కడ వంశీని కలిశారు. అదే గ్రామానికి చెందిన కంబంపాటి శ్రీధర్ మరియు రామ్మోహన్ రావు. వంశీని కలిశారన్న కోపంతోనే ఇరువురిపై టీడీపీ శ్రేణులు దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు శ్రీధర్ మరియు రామ్మోహన్ రావులకు తలకి మరియు చేతులకి తీవ్ర గాయాలయ్యాయి. పిన్నమ్మనేని హాస్పిటల్లో అయితే ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. బాధితులను పరామర్శించారు వల్లభనేని వంశీ. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, అసలు ఈ దాడి ఎలా జరిగిందంటారు? అంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత నుంచి కూడా కొంత గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితులన్నీ కూడా మారుతూ వచ్చాయి. వాస్తవానికి 2024 ఎన్నికల తర్వాత నుంచే గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితులన్నీ కూడా మారుతూ వచ్చాయి. టీడీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావుకు సంబంధించి అంటే గతంలో ఎవరైతే వంశీతో సన్నిహితంగా ఉన్నారో, లేదంటే వంశీని అప్పట్లో వంశీ అండ చూసుకుని కొంతమంది చెలరేగిపోయారో అనే ఆరోపణలు ఉన్నాయో, లేదంటే సోషల్ మీడియాలో విమర్శలు చేశారో, లేదంటే గ్రామ స్థాయిలో వల్లభనేని వంశీకి సహకారం అందిస్తున్నారో, వాళ్ళందరి మీద కూడా టీడీపీ నేతలు కొంత గురిపెట్టినట్టుగా కూడా తెలిసింది. ఇక వంశీ అరెస్ట్ అయిన తర్వాత నుంచి కూడా వాళ్ళ టార్గెట్ గా కూడా అడుగులు వేస్తూ వచ్చారు. అలాగే టీడీపీలో ఉంటూ వల్లభనేని వంశీకి సహకరిస్తున్నారు, లేదా టీడీపీలో ఉంటూ వల్లభనేని వంశీతో లేదా వంశీ అనుచరులతో మాట్లాడుతున్నారు అనే సమాచారం ఎవరైతే ఉందో, ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా టీడీపీ నాయకులందరూ కూడా నిఘా పెట్టినట్టుగా కూడా ఈ మధ్యకాలంలో మనం వార్తలు చూస్తున్నాము. ఇక అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. అక్కడ ఎక్కువగా అంటే ఎవరెవరు బాధితులు కానీ, లేదా అనారోగ్యంతో ఉన్నవారు కానీ, లేదంటే ఎవరన్నా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను కానీ ఇలా కొంతమందిని ఆయన నిత్యం పరామర్శించడం, పర్యటనలు చేయడం జరుగుతూ వస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రం దాటకుండా అక్కడే ఉంటున్నటువంటి వల్లభనేని వంశీ ప్రస్తుతం కొంత నియోజకవర్గంలో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు కుటుంబాలను కూడా ఆయన పరామర్శించడం, దీనికి సంబంధించిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు, ముఖ్యంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కొంత ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక పరిణామాలు చోటు చేసుకుంది. మర్లపాలెంలో ఆ టీడీపీ కార్యకర్త ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు వల్లభనేని వంశీ వెళ్ళారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు రామ్మోహన్ రావు అలాగే కంబంపాటి శ్రీధర్ వీళ్ళిద్దరు కూడా యాక్టివ్ గా ఉంటారు. మర్లపాలెం కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ పార్టీ కొంత ఆర్థికంగా కూడా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత యాక్టివ్ గా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్లి వంశీని కలవడం అంటే వాస్తవానికి వాళ్ళు వంశీతో టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులే. అయితే ఆ తర్వాత నుంచి కూడా అంటే వంశీ పార్టీ మారినా సరే వాళ్ళు టీడీపీలోనే కొనసాగారు. అయితే పాత స్నేహం వంశీని కలవటం, అంటే వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం ఇవన్నీ కూడా చేశారు. ఇది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కొంతమంది ఇతర నాయకులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు దాడి చేయటం. ఈ దాడిలో రామ్మోహన్ రావుకు కానీ శ్రీధర్ కానీ తలకి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని పిన్నమనేని సిద్ధార్థ ఆవుట్పల్లిలో ఉన్నటువంటి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి సంబంధించి ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం వారి ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. కానీ ఈ దాడికి సంబంధించి అయితే ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంటే సాధారణంగా ఇప్పుడు పెద్ద పెద్ద నేతలు ఇప్పుడు గతంలో విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబుని కలిశారు, లేదా వైసీపీలో ఉన్నటువంటి నేతలు వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యారు. మాజీ మంత్రులుగా పనిచేసి వీళ్ళు ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే మళ్ళీ టీడీపీలో వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, ఒకరిద్దరు మంత్రులు కూడా అయ్యారు. మరి అలాంటప్పుడు వాళ్ళ విషయంలో లేనటువంటి వైఖరి వీళ్ళ విషయంలో ఎందుకు వస్తుంది అంటే కార్యకర్తల లోకువ అనేది కూడా పెద్ద వినపడుతున్నటువంటి విమర్శ. ప్రస్తుతం దీనిపైన టీడీపీ నేతలు ఏమైనా స్పందించారంటారా? అయితే ప్రస్తుతానికి దీనిపై టీడీపీ నేతలు అయితే స్పందించలేదు. కానీ దీనికి సంబంధించి అయితే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో యార్లగడ్డ వెంకటరావు అటు ఏం జరిగింది ఏంటనేది మన మండల అధ్యక్షుడిని కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే అసలు ఎవరు దాడి చేశారు, దాడికి అంటే ఎవరు ఉసిగొల్తారో, దీనికి సంబంధించిన పాత కక్షలు ఉన్నాయా అనే దాని మీద కూడా ఆరాధిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు కంబంపాటి శ్రీధర్ కానీ అలాగే రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు ఇప్పటికే కేసు నమోదు చేసేందుకు కూడా సిద్ధమైనట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి గన్నవరం పోలీస్ స్టేషన్ లో, లేదంటే అక్కడ బాపులపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం చూసుకుంటే గన్నవరం మండలం మర్లపాలెంలో అయితే టీడీపీ కార్యకర్తలు దాష్టికం చేశారనే చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారని ఇద్దరిపై అయితే దాడి జరిగింది. మధ్యాహ్నం ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు మర్లపాలెం వెళ్లారు వంశీ. అక్కడ వంశీని అదే గ్రామానికి చెందిన కంబంపాటి శ్రీధర్ మరియు రామ్మోహన్ రావు కలిశారు. వంశీని కలిశారన్న కోపంతోనే ఇరువురిపై టీడీపీ శ్రేణులు దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. శ్రీధర్ మరియు రామ్మోహన్ రావులకు తలకి మరియు చేతులకైతే తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. పిన్నమ
వల్లభనేని హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ఇక్కడ బాధితులను కూడా వల్లభనేని వంశీ పరామర్శించడానికి వెళ్లారు. ఇటు బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతం పోలీసులకైతే కేసు ఫైల్ చేసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇక దీనిపైన చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంది.